జై శ్రీరామ్. ఇవాళ ఆధ్యాత్మిక విషయంలో మరొక విషయం తెలుసుకుందాం. అంటే మనం ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా ఒక ప్రేమబద్ధం చెప్పినా, ఏం చెప్పినా కూడా ఒక మనం చూసేవారు కానీ, వినేవారు కానీ ఒక మంచి భావంలో ఉండాలని తప్ప దీనివల్ల ఎటువంటి ప్రాఫిట్ మేము ఆలోచించట్లేదు. కానీ ఒకటి దీనివల్ల చాలామందికి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుంటారని, నడుచుకుంటారని భావంతో చేస్తున్నాం తప్ప దీనివల్ల పబ్లిసిటీ కానీ ఎటువంటివి ఏం లేవు. ఇప్పుడు చెప్పే విషయం కూడా ఏంటంటే ఒక మంచి విషయమే. నేను విన్నవే ఇవన్నీ కూడా పూర్వకాలం అందరూ చెప్పుకుంటున్నవే, కానీ ఇప్పుడు మన విద్యార్థులకు కూడా అందాలని ఉద్దేశంతో చెప్తున్నామంట. ఒకసారి ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చాలా, అంటే ప్రతిరోజు కూడా తండ్రి అతనికి చెప్తూ ఉండేవాడు. ఏమని చెప్తూ ఉండేవాడు, నువ్వు నాన్న మన ఇంట్లోకి వస్తున్నప్పుడు మన ఇంట్లో వస్తువులు అంటే నీ పని అయిపోయిందనుకో ఆ ఫ్యాన్ బంద్ చేసుకో, నీ పని అయిపోయిందుకు లైట్ బంద్ చేసుకో, బాత్రూమ్ మనం ఎక్కడైనా వాష్రూమ్కి వెళ్ళినా లేకపోతే కుళాయి ఓపెన్ చేసినా కూడా దాన్ని ఆఫ్ చేసుకుంటున్నాం. ఎవరన్నా మర్చిపోయినా మన వాళ్ళు ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయినా మనం కూడా ఊరుకోకూడదు, మనం ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఇంటిని నీట్గా అట్టే పెట్టుకోవాలి. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకోవాలి. ఒక న్యూస్ పేపర్ చదివినా ఆ న్యూస్ పేపర్ మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి. మన బట్టలు మనం మార్చుకున్న డ్రెస్ మనం నీట్గా పెట్టుకోవాలి. ఇటువంటివన్నీ ప్రతిరోజు చెప్తూ ఉంటే అతను తండ్రి మాటకి భయపడితే ఏదైనా చేసినా కూడా మనసులో ఉండేదనమాట. ఎప్పుడు కూడా ఏంటి ఎప్పుడు ఎట్లా చెప్తూ ఉంటాడు, ఎప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు అనుకుంటూ ఉండేవాడు. అనుకునేసరికి ఒకసారి అతనికి ఇంటర్వ్యూ వచ్చింది, ఉద్యోగానికి వెళ్తున్నాడు. నాతో చెప్పి ఉద్యోగం వెళ్ళాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీస్ ముందు ఒక ఇది ఉంటుంది కదా, కాళ్ళు తుడుచుకునే ఇది ఉంటుంది కదా, డోర్ మ్యాట్ ఉంటుంది కదా, ఆ డోర్ మ్యాట్ అస్తవ్యస్తంగా పడుందన్నమాట. పడుంటే ఇదేంటి లోపల చాలామంది వెళ్ళే ఉంటారు కదా, ఇట్లా పడుంది ఎవరు చూసుకోలేదా, పని మనిషి చూసుకోలేదని చెప్పి దాన్ని నీట్గా వేసేసి కాళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ముందు హాల్లో జనం లేరు, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు లేరు. అయితే అక్కడ ఫ్యాను లైట్లు వెలిగిపోతున్నాయి. అతను ఏం చేశాడంటే ఆ లైట్ ఫ్యాన్ కూడా బంద్ చేసుకుని మర్చిపోయినట్టుగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అన్నీ చూస్తున్నాడు. అక్కడ చూస్తుంటే అందరూ కుర్చీలు కూర్చొని పేపర్లు చదువుకోవడం, ఆ కుర్చీలు ఇష్టం వచ్చిన ఒక్కరిగా ఎవరిష్టం వాళ్ళు వేసుకుని పేపర్లు ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా వెయిట్ చేస్తూ పేపర్లు చదువుకోవడం అలా చేస్తున్నారు. చేస్తుంటే కొంతమంది వెళ్ళిన వాళ్ళ దగ్గర పేపర్లన్నీ కూడా ఎలా పడితే అలా పడున్నాయన్నమాట. ఆ పేపర్లన్నీ కూడా చూసి ఫోల్డ్ చేసి నీట్గా అక్కడ పెట్టేసి ఇతను చూసుకుని అవి ఇలా పెట్టేసారండి, నీట్గా పెట్టేసేసి ఇంట్లో అలవాటు కాబట్టి అలా అని చెప్పుకున్నాడుగా అలా చేసేది. అయితే పక్కన కూర్చున్నాడు ఇంకా అప్పుడే రిలాక్స్గా. ఆ పక్కనే వాష్రూమ్ ఉంది. ఆ వాష్రూమ్ నుంచి తలుపు దగ్గరగా వేస్తుంది, కానీ లోపల నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంటి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు ఎవరు మర్చిపోయారంటే ఇలా తొంగి చూస్తే నీళ్ళు వచ్చి కారిపోతున్నాయి. గబగబా లోపలికి వెళ్ళి బంద్ చేసుకుని వచ్చి లైట్ కూడా ఆఫ్ చేసి బయటకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఇతని క్రమంలో లోపలికి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వీళ్ళందరూ మహానుభావుల్లో వీళ్ళు మంచి మంచి మేధావుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి క్వాలిఫికేషన్, నాకన్నా చాలా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. వీళ్ళందరికీ ముందు నాకేం ఉద్యోగం వస్తుంది, ఏదో ఫార్మాలిటీగా పెట్టుకున్నాను కదా లోపలికి ఆఫీస్ ముందుకు వెళ్ళాడు. ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళాడు. ఆయన పిలిచారు, ఇంటర్వ్యూ చేయడానికి కూర్చోబెట్టారు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సాలరీ, మీకు ఉద్యోగం ఎలా అనుకుంటున్నారంటే, మీరు ఏ పని చేయగలుగుతారంటే, మీరు ఏ పని ఇచ్చినా నేను చేయగలుగుతానండి, కానీ నాకు తెలియని పని ఇస్తే తప్పనిసరిగా నేను అది కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను, కానీ మీరు అని ఇలా చెప్పడం అన్నట్టు చెప్తేను. అలాగా 2 నిమిషాలు పోయిన తర్వాత సరే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారని చెప్పాను. కానీ ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంతకన్నా మేధావులు ఇలాగా ఇచ్చేసారని చెప్పి వాళ్ళకి రాకుండా నాకెట్లాగా ఇదైందని ఆలోచించినప్పుడు చెప్పానమాట. ఏమనంటే మీరు 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 ఇంటర్వ్యూలో మీకన్నా చాలా బాగా సమాధానం చెప్పారు అందరూ కూడా. కానీ ఏంటంటే మీకు మనం పెట్టుకున్న సీసీ కెమెరాలో మీరెలా మీ ప్రవర్తన అంతా మేము చూసాం. కానీ ఇంతమంది వచ్చారు కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. ఎవరిష్టం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి బాధ్యతారహితంగా ఉన్న వాళ్ళు ఉద్యోగం ఎలా చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళని మేము తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా నువ్వు ఇలా ఉంటావు అన్న భావంతో నీ నడవడిక చూసి నువ్వు మా గురించి చేయలేదు, ఎవరో చూస్తున్నారని చేయలేదు, నీ గురించి ఇలా ఉండకూడదని చేసావు. కాబట్టి మాకు నచ్చింది. కాబట్టి నేను ఉద్యోగం తీసుకుంటాం. అందుకనే గుర్తుపెట్టుకోండి, మన డిసిప్లిన్ మనం ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. మన నీట్‌నెస్ మనకి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఈ 2 మనం మర్చిపోయే బద్ధకం వల్లనే మనం చాలా పతనం అయిపోతున్నాం. పైకి రాలేకపోతున్నాం. అది గుర్తుపెట్టుకొని అందరూ నడుచుకోవాలి. జై శ్రీరామ్.